హైదరాబాద్ టు అన్నవరం ఇన్ జస్ట్ వన్ డే. డైలీ ఈవినింగ్ హైదరాబాద్ టు అన్నవరం కి అయితే మనకి గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. 420 రూపీస్ పర్ స్లీపర్ క్లాస్. ఎర్లీ మార్నింగ్ 3 కి అయితే రీచ్ అవుతారు. 3 to 3:15 ఆ రేంజ్ కి. మీకు ఎగ్జిట్ అయిన వెంటనే బయట బస్సెస్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. ఈ బస్ డైరెక్ట్ గా కొండ మీదకే వెళ్తుంది కాబట్టి మీరు ఒకవేళ రూమ్స్ కనుక బుక్ చేసుకున్నట్టయితే డైరెక్ట్ కొండ మీదకే వెళ్ళొచ్చు. వేరే ఆల్టర్నేట్ వెహికల్ అని చూసుకోవసరం లేదు. బస్ మీద వచ్చిన వాళ్ళు ఆలయం యొక్క వెస్ట్ గోపురం సైడ్ అయితే ఎంట్రీ అవుతారు. మీకు అక్కడే మీకు ఫ్రీ డార్మెంటరీ అండ్ కేశఖండనశాల కూడా ఉంటుంది. అక్కడ మీరు తలలీలాలు అర్పించుకునేది ఉంటే కేశఖండనశాలలో అయితే తలలీలాలు అర్పించుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మీరైతే రథంలో పాల్గొనాలనుకుంటే 300 రూపాయల టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 300 రూపాయల టికెట్ తీసుకుంటే మీకు రథం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ 11 అవుతుంది మీకు రథం కంప్లీట్ అయ్యే వరకు. రథం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనానికి అయితే స్టార్ట్ అవ్వండి. అక్కడి నుంచి మీకు స్వామివారి దర్శనానికి నార్మల్ డేస్లో అయితే కొంచెం టైం పడుతుంది. అన్సీజనల్ డేస్లో అయితే మీకు ఫాస్ట్గానే అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ప్రసాదం కౌంటర్లో ప్రసాదం తీసుకోండి. అన్నవరం ప్రసాదం ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. చాలా అంటే చాలా బాగుంటుంది. అది అయిపోయిన తర్వాత అన్నదాన సత్రంలో పాల్గొనండి. అయిపోయినాక ఇంకా మళ్ళీ వెస్ట్ గోపురం సైడ్ వచ్చారంటే మీకు బస్సెస్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. రిటర్న్ రైల్వే స్టేషన్లో అయితే మీరు దిగొచ్చు. రిటర్న్ మీకు మళ్ళీ అదే గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి అయితే స్టార్ట్ అవ్వండి. ఈవినింగ్ 6కి అయితే వస్తుంది ట్రైన్. ఎర్లీ మార్నింగ్ 5 లోపు మీకు హైదరాబాద్లో అయితే రీచ్ అయిపోతుంది. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.